నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నందివెలుగు బ్రిడ్జ్ పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని వెల్లడి. ఏపీ అభివృద్ధిలో సీఏలు భాగస్వామ్యం కావాలి. ఐసీఏఐ స్ఫూర్తి మెగా కాన్ఫరెన్స్ లో మంత్రి లోకేష్. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించిన పెమ్మసాని నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దని సూచన. నగరంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ, ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన, క్లాత్ వెండింగ్ మిషన్ ప్రారంభం. నందివెలుగు రోడ్డులో నిలిచిపోయిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. 36.91 కోట్లతో ఆర్ఓపీ పనులు జరగనున్నాయి. గుంటూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నందివెలుగు రోడ్లో నిలిచిపోయిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెమ్మసానితో పాటు ఎమ్మెల్యే నసీర్, మేయర్ కోవెల్మూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ సజీల, కమిషనర్ పులి శ్రీనివాసులు, కూటమి నాయకులు వడ్డానం హరిబాబు, గాదే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2014లో ఆర్ఓబీ పనులను టీడీపీ ప్రభుత్వం ప్రారంభిస్తే గత ప్రభుత్వం నిధులు కేటాయించకుండా పనులను ఆపివేసిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని విమర్శించారు. కేంద్రంతో చర్చించి నిధులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాగానే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరుని పెడతామని తెలిపారు. రాబోయే 8 నెలల్లో బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తామని ఎమ్మెల్యే నసీర్ వెల్లడించారు. ఈ బ్రిడ్జిని ఎట్టి పరిస్థితుల్లో 8 నుంచి 12 నెలల లోపు కంప్లీట్ చేసి ఈ ఈస్ట్ ప్రాంతానికి అంకితం చేస్తాం. అదేవిధంగా ఇవి చేసేటప్పుడు కూడా ఒకటి ఆలోచించాం, నేను నజీర్ గారు కూర్చొని వీటికి ఏం పేర్లు పెట్టాలి అని. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలు, నాకు కూడా అత్యంత ఇష్టమైన అభిమానించే వ్యక్తి అయినటువంటి అబ్దుల్ కలాం గారి పేరు పెట్టాలి అని అనుకొని దీనికి అబ్దుల్ కలాం నందివెలుగు బ్రిడ్జ్ అనేటువంటి పేరు పెట్టాలని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. అయితే సుపరిపాలన, దీనిని సుపరిపాలన అనేదానికన్నా సూపర్ పాలన అనాలి. ఎందుకంటే గత సంవత్సరంలో ఎక్కడా లేని విధంగా ఇండియా మొత్తం ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా 2000 రూపాయల కంటే ఎక్కువ పింఛన్ లేదు. మనం 4000 ఇస్తా ఉన్నాం. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి తల్లికి వందనం ఇస్తా ఉన్నారు. రాష్ట్రానికి ఇంత భారమైనా కూడా ఈ విధంగా మనం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం చేస్తూ అభివృద్ధికి ఈ రోజున బడ్జెట్ ఇచ్చేటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో కోడిగుడ్డు సత్రం అంటాం, పూర్తిగా దాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితులు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, అలాగే మాలాంటి యువకులు రాజకీయాల్లో వచ్చి శాసనసభ్యులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలి, ప్రతి ఒక్క విషయాన్ని కూడా అర్థం చేసుకొని మన ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడాలనేటువంటి మాటని ప్రతినిత్యం మాకు చెప్తూ మాకు మార్గదర్శకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గుంటూరు నగరాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడానికి పూర్తిగా మేము అకుంఠ దీక్షతో పనిచేస్తామని చెప్పి, అలాగే ఐసీఏఐ ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్ పవర్ హౌస్ గా ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గుంటూరులో నిర్వహించిన మెగా సీఏ విద్యార్థుల సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. సీఏ కోర్సు నిబద్దతతో కూడుకున్న విద్య అన్న లోకేష్, చార్టెడ్ అకౌంటెంట్స్ కేవలం సంఖ్య విశ్లేషకులు మాత్రమే కాదని, వారు ఆర్థిక వృద్ధి చోదకులని తెలిపారు. క్వాంటం వాలీతో ఏపీ రూపురేఖలు మారబోతున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. అభివృద్ధి కోసం పోటీ పడతామే తప్ప రాజకీయ ఘర్షణ తమ అభిమతం కాదని స్పష్టం చేశారు. As all of you conquer the world, there is greater responsibility to maintain our integrity and ethics. That is one thing that you acquire over a period of time. And in your journey, what I call is life,
This is a very, very important thing. So I would request all of you to really, really think about this as you go about conquering the world. You know, ICAI is India's intellectual backbone. It has now turned almost 76 years old. As Sir said, I stand corrected. You are the largest accounting powerhouse in the world. Of course, Guntur and Krishna district are centric around our capital city. This is going to be the Quantum Valley hub for South Asia. The first quantum computer will be coming here in the month of January. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం నుండి లార్జ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేసి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛ ర్యాలీలో ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోయిల్మూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, డీఆర్ఎం సుదేష్ణ సేన్ పాల్గొన్నారు. నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం, విక్రయం, నిషేధంపై ప్రజలకు అవగాహన కోసం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో క్లాత్ వెండింగ్ మిషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, ఏడీఆర్ఎం రమేష్ కుమార్, షహబాజ్, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో గంజాయి, రౌడీయిజాన్ని ప్రోత్సహించారు కాబట్టే వైసీపీని 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. గుంటూరులో ఆయన మాట్లాడారు. రప్పారప్ప సంస్కృతి వల్ల యువత తమ జీవితాలను నష్టపోతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఎవరి వల్ల మేలు జరుగుతుందో గమనించి వారికి అండగా నిలవాలని పెమ్మసాని సూచించారు. గత 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఒక డ్రైనేజ్ కానీ ఒక రోడ్డు కానీ ప్రాపర్గా చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా మీరు చూస్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉంటే గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి గంజాయి విచ్చలవిడితనం, రౌడీయిజం, చీప్ లిక్కర్ ఇవన్నీ చేసి 11 సీట్లు ఇస్తే ఏదో తప్పు చేసాము మన ఇంత ఎందుకు ఓడించారని తెలుసుకొని మార్చుకోకుండా మళ్ళీ రప్ప 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 అనుకుంటా వచ్చారు. ఆ రప్ప 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 చేసే మీకు 11 సీట్లు ఇచ్చారు. నేను ఒకటే చెప్తా ఉన్నా అందరికీ, మీ పిల్లలు ఒక రౌడీగాను, ఒక గంజాయి అమ్మేవాడిగాను, లేకపోతే రప్పా రప్పా సంస్కృతిలో పెరగాలని మీరు అనుకుంటున్నారా అని అడుగుతా ఉన్నా. నేను కానీ ఒక సామాన్య మధ్య తరగతి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత పాటించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, కూటమి నాయకులు పాల్గొన్నారు. దుగ్గిరాల మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు, వ్యాపారులకు 20,50,00,000 చెక్కులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పంపిణీ చేశారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2024 జనవరి 19న మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద ఘటనలో 308 మంది పసుపు రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. సుమారుగా 80,000 పసుపు బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయన్నారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా రైతుల్ని గాలికొదిలేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నష్టపోయిన రైతుల్ని ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు పాల్గొన్నారు. 2024 దుగ్గిరాల్లో శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో యాక్సిడెంట్ జరిగింది. పసుపు రైతులు బాగా నష్టపోయారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అప్పుడు జరిగింది. దాంట్లో నష్టపోయిన రైతులు 294 మంది ఫార్మర్స్, 14 మంది ట్రేడర్స్, మొత్తం కలిపితే 308 మంది. 36 కోట్ల ఇన్సూరెన్స్ వచ్చింది. ఈ 36లో దాదాపు 4,75,00,000 ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోయినాయి. రైతుల అకౌంట్లో 20 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇవి కాకుండా ఈ శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ ఓనర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి 10 కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది. శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు వాళ్ళకు వచ్చే ప్రతి రూపాయిని కూడా రైతులకు ఇస్తానని ఆ రోజు నాకు మాటిచ్చారు. సో వాళ్ళకు వచ్చేటువంటి 10 కోట్లు కూడా లెక్క ప్రకారం రైతులకు ఇవ్వాలి.
అయితే ఈరోజు ఆ 10 కోట్లు అతను ఎక్కడో వేరే దగ్గర లోన్ తీసుకుంటే ఆ 10 కోట్లు దాన్ని పే చేసి ఈరోజు రైతులకు ఇవ్వలేదు. అది ఈరోజు ఆ డబ్బు వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారు. ఇది పద్ధతి కాదు. కాబట్టి ఈ 20 కోట్లతో పాటు ఆ 10 కోట్లు కూడా తీసుకురావాల్సిన బాధ్యత మాపై ఉంది. 45వ డివిజన్లో 71 లక్షల వ్యయంతో నిర్మాణం చేసే పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గళ్లా మాధవి శంకుస్థాపన చేశారు. 45వ డివిజన్లోని గౌతమి నగర్, ముత్యాలరెడ్డి నగర్లలో రజక కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణం, కాల్వగోడ మరమ్మతులకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అందుకే అన్ని డివిజన్లలో అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రజల అవసరం కోసం చేపట్టిన శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులను హర్షించాలే కానీ విమర్శించకూడదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, పేరయ్య తదితరులు పాల్గొన్నారు. ముత్యాలరెడ్డి నగర్ నుంచి మహాప్రస్థానం రోడ్డు దాదాపుగా ఒక 300 మీటర్ల రిటైనింగ్ వాల్ డ్రైన్కి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానికోసం శంకుస్థాపన చేసుకుంటున్నాము. అది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సెంట్రల్ ఫండ్స్ నుంచి వచ్చింది. మన ఆంధ్ర రాష్ట్రంలో గిన్నిస్ రికార్డు కూడా పొంది అంత అద్భుతంగా జరిపించుకున్నందుకు ఆనందం పొందాల్సింది పోయి ప్రతిదానికి కూడా దాంతోనే కనెక్ట్ చేసుకోవడం, లేదంటే ఇతర ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చేసే ప్రయత్నాలకి కనెక్ట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరము. ఈరోజు అక్కడ జరుగుతున్న పనులకి సహకరించకపోగా ఇలా ఏదో ఒక అబండాలు వేస్తూ దాన్ని అంతరాయం కలిగించడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మేయర్ కోవెలముడి రవీంద్ర, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. నందివెలుగు రోడ్లోని ఆర్ఓబీ పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజల్ని మరలా మోసం చేసేందుకు వైసీపీ నేతలు రెడీ అవుతున్నారని, ప్రజలు అన్ని గమనించి కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని సూచించారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ గుంటూరు నగరాభివృద్ధికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. కేంద్ర మంత్రివర్యులతో అందరితో మాట్లాడి దాని బడ్జెట్ రిలీజ్ చేయించి మళ్ళీ కాంట్రాక్టర్ ఫైనల్ చేయించి ఆయన ఈ రోజున ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన మరలా తిరిగి చేయడం జరిగింది. ఇది ఒక 1 ఇయర్ లోపే ఈ యొక్క బ్రిడ్జిని మరలా మన కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారే ఓపెన్ చేసే విధంగా ఆయన ఒక పీరియడ్లోనే చేస్తారు. మనందరం మన కళ్ళతో చూస్తాం. ఇటువంటి అభివృద్ధి నడపడంలో ముందు ఉండే ఎమ్మెల్యే నజీర్ గారు కానివ్వండి, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, కూటమి ప్రభుత్వం కానివ్వండి, వీరందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మనం 4,000 రూపాయలు పెన్షన్ దగ్గర నుంచి, అట్లాగే ఫిజికల్ డిజేబుల్ పీపుల్కి 6,000 దగ్గర నుంచి ఏ విధంగా మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లాగే ఉచిత గ్యాస్ కానీ ఏ విధంగా మనం ఒక రోడ్డు గ్రీనరీ కానీ తర్వాత ఒక బ్యూటిఫికేషన్ కానీ కూడా చేద్దాం అనేది జిఎంసీ నుంచి ప్లాన్ చేస్తున్నాము. ఈ బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత బోత్ సైడ్స్ కూడా ఆ విధంగా చేసేదానికి ప్రణాళికలు చేసుకొని ముందుకెళ్తాం సార్. మీ యొక్క సారథ్యంలో గుంటూరు నగరం రాబోయే రోజుల్లో సుందరీకరణ దిశగా వెళ్ళిపోతున్న డౌట్ లేదు. ఇప్పుడు మేయర్ గారు ఉన్నారు, తర్వాత లోకల్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. తర్వాత వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే ఈ ప్రాంతంలో ఏదైతే అప్రస్తుతంగా ఉందో ఆ యొక్క బ్రిడ్జ్ని వెనువెంటనే ఒక మాకు ప్రయారిటీ లాగా తీసుకుని ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్యే గారికి, అలానే దీనికి ముఖ్య భూమిక పోషించి వచ్చిన వెంటనే అసలు ఎందుకు ఆగిపోయిందని చెప్పేసి దాని గురించి పర్యవేక్షణ చేసి దాని గురించి ఆలోచన చేసి వెంటనే నిధులు పట్టుకొచ్చి వాళ్ళ కడతానికి మనకి కృషి చేసినటువంటి మన ప్రాంత ఎంపీ గారు, అలానే కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఇరువురికి కూడా మనస్ఫూర్తిగా నా తరపున. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఇరువైపులా ఊపందుకున్నాయి. కానీ షాపుల యజమానుల నుంచి ఇంకా నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు 4 లేన్ల శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఇప్పటికే షాపు యజమానులకు నష్టపరిహారం కూడా ప్రభుత్వం అందజేసింది. అయినప్పటికీ బ్రిడ్జి ఇరువైపులా ఉన్న షాపు యజమానులు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తమ షాపుల ముందు జాతీయ జెండాతో పాటు నల్ల జెండాలు ఏర్పాటు చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల కోసం, యోగా కొరకు 100 కోట్లు తెచ్చిన వారు ప్రజా అవసరాల దృష్ట్యా 100 సంవత్సరాల ఫ్లైఓవర్ కోసం 200 కోట్లు తేలేరా అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సీఏ విద్యార్థులతో మెగా కాన్ఫరెన్స్ గుంటూరులో నిర్వహించారు.
అమరావతి రోడ్లో జరిగిన సీఏ స్టూడెంట్స్ 2025 మెగా కాన్ఫరెన్స్ కి ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్ మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న సీఏ విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ఈ మెగా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారని వెల్లడించారు. దేశంలో చార్టెడ్ అకౌంటెంట్స్ కు మంచి డిమాండ్ ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ చింతా రఘునాథ్ రెడ్డి, ముప్పాళ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సిస్టంలో ఒకసారి స్టూడెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే మాకు కోర్సులో కరికులం టెక్స్ట్ బుక్లోనే చదవటమే కాకుండా వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇవ్వాలి. వాళ్ళకి 10 విషయాలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలవాలి. వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ తెలివితేటలు కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళని స్పీకర్లుగా చేసి వాళ్ళ స్టూడెంటే స్పీకర్గా చేసి వాళ్ళ పైన చైర్మన్గా చాడకుండా ఉండి వీళ్ళంతా ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఆ ప్రక్రియలో మాకు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఏదో ఒక ప్రోగ్రామ్ చార్టర్డ్ అకౌంట్స్కి అయితేనేమి, స్టూడెంట్స్కి అయితేనేమి మా బ్రాంచెస్లో ప్రోగ్రామ్ ఉంటుంది. ఇదేంటే మెగా ప్రోగ్రాంలు అంటే స్పీకర్లు అందరూ కూడా స్టూడెంట్సే. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తాం, వాళ్ళే వచ్చి మాట్లాడతారు. ఒక చార్టర్ కూడా మోడరేట్ చేస్తారు వాళ్ళు చెప్పడానికి. అలాంటిది దీనివల్ల ఏంటి చార్టర్ స్టూడెంట్ టైప్ డేస్ నుంచే వాళ్ళు మంచి స్పీకర్గాను వాళ్ళకి 10 మంది కలిసే అవకాశాన్ని ఇచ్చి వాళ్ళకి ఏంటంటే ఆ లీడర్షిప్ క్వాలిటీని ఇంబైబ్ చేయడానికి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తుంటాం. ఈ ప్రోగ్రామ్కి మొత్తం ఆల్ ఓవర్ ద ఏపీ అండ్ తెలంగాణ నుంచి చాలామంది విద్యార్థులు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోర్సులో కాకుండా బయట ఇంకేమేమి కోర్సెస్ ఉన్నాయి, పిల్లల్లో ఉన్న స్పీకర్స్ని వెలికి తీసే ప్రోగ్రామే ఈ స్ఫూర్తి అనే ప్రోగ్రాము. చిలకలూరిపేట పట్టణంలోని రాములవారి గుడి వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత పట్టణంగా చిలకలూరిపేట పురపాలక సంఘాన్ని తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పట్టణ ప్రజలకు ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ ని నివారించండి, పర్యావరణాన్ని కాపాడండి అంటూ పారిశుద్ధ్య కార్మికులు నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర దిశగా చిలకలూరిపేట పురపాలక సంఘాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచే విధంగా ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ హరిబాబు, మున్సిపల్ చైర్మన్, టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరావతి రోడ్లోని నారాయణ స్కూల్లో ఇన్వెస్టిట్యూట్ సెరమనీని నిర్వహించారు. హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్ లను స్టూడెంట్స్ ఎన్నుకున్నారని వారితో ఏజీఎం విజయబాబు ప్రమాణం చేయించారు. లీడర్ అయిన వారు రెస్పాన్సిబిలిటీతో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. All of you should remember one thing, leaders will never born, they are made. Means by birth no one is a leader. With the practice you all can become leaders. So keep that in mind, and all the leaders who were elected as the leaders here, so all the best for all of you in completion of your duties. Complete your duties to utmost responsibility. Okay, so keep that in mind, and responsibility at the same time, how to react to the situation is most important for a leader. So reaction will be done by anyone. సిపిఐ సివిల్ సప్లైస్ శాఖ మహాసభ సివిల్ సప్లై గోడౌన్ నందు జరిగింది. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు చల్లాచి నాంజనేయులు, సురేష్, అంజిబాబు పాల్గొన్నారు. శాఖ కార్యదర్శిగా మరేదాసుని ఎన్నుకున్నారు. 4 సభ్యులతో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలని మనం 4 కోడులుగా చేసి 4 కోడులలో చేయటం వల్ల కార్మిక హక్కులన్నీ కూడా హరించబడతా ఉన్నాయి. కనీసం సంఘాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితి కానివ్వండి, అట్లాగే ఏదైతే కోరికలు ఉన్నాయో వాళ్ళ డిమాండ్స్ని కూడా యాజమాన్యం ముందు పెట్టే పద్ధతి లేకుండా యాజమాన్యం అనుమతితో సంఘాలు పెట్టుకునే పద్ధతికి మోడీ గారు తీసుకొచ్చారు. వెంటనే 4 కోడుల్ని రద్దు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా అట్లాగే ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పాత గుంటూరులోని సర్వే నెంబర్ 998 గల పట్టా భూములు అన్నింటినీ 22A లిస్టు నుంచి వెంటనే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
దేవాదాయ భూముల చుట్టూ ఉన్న తమ భూములను కూడా రెడ్ మార్క్ లో ఉంచడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని యడ్ల నాగమల్లేశ్వరరావు అన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లామని, సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. 998 సర్వే నంబర్లో 2 ఎకరాలు దేవాదాయ భూమి ఉంది. ఆ భూమిని గత ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు కబ్జా చేయడానికి విశ్వప్రయత్నాలు చేశారు. అప్పుడు స్థానికులుగా మేము ఆ భూమిని కాపాడుతూ కోర్టుకు వెళ్ళి దాని మీద స్టే తీసుకురావడం జరిగింది. అదే మేము చేసిన పాపమా? దానివల్ల అక్కడ ఉన్నటువంటి మిగతా భూమి కూడా 9 ఎకరాల 49 సెంట్లు మిగతా పట్టా భూమి కూడా రెడ్ మార్కులో పెట్టేశారు ప్రభుత్వం. దీని మీద వెంటనే మాకు న్యాయం చేయమని చెప్పి అధికారులు చుట్టూరుతో తిరుగుతూ ఉన్నా కానీ సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి కానీ ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు. కాబట్టి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నందివెలుగు బ్రిడ్జ్ పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని వెల్లడి. ఏపీ అభివృద్ధిలో సీఏలు భాగస్వామ్యం కావాలి. ఐసీఏఐ స్ఫూర్తి మెగా కాన్ఫరెన్స్ లో మంత్రి లోకేష్. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించిన పెమ్మసాని నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దని సూచన. నగరంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ, ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన, క్లాత్ వెండింగ్ మిషన్ ప్రారంభం. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.